సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి యమహా RX 100 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ వీళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్డ్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను కాబట్టి సో డెఫినెట్ గైస్ ఇలాంటి వీడియోస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి గైస్, ఓకేనా. సో లేట్ చేయడం గైస్, మనం అయితే బైక్ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఈ బైక్ వచ్చేసి గైస్ యమహా RX 100 గైస్, ఓకేనా. బట్ మీకు బైక్ పైన ఏంటంటే RX 135 ఉంటుంది, బట్ అంతా కూడా చేంజెస్ చేసింది. బట్ ఏంటంటే ఒరిజినల్గా వచ్చేసి ఇది యమహా RX 100 బైకే గైస్, ఓకేనా. ఈ బైక్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 1996 మోడల్ గైస్, ఓకేనా. అండ్ కలర్ గురించి వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్లో అయితే ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. బైక్ లుక్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీరు క్లారిటీ అయితే ఫొటోస్ అయితే చెక్ చేయండి గైస్, ఓకేనా. అండ్ బైక్ చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే బైక్స్ వచ్చేసి గైస్ కంప్లీట్గా జీరో చలాన్స్, సో ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఇన్ కేస్ మీరు తీసుకున్న లోపు కనుక ఉంటే అవంతా కూడా కస్టమర్ అయితే పే చేస్తాడు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 50,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగిందంట. సో జెన్యూన్ రీడింగ్ ట్యాంపరింగ్ అని చెప్పేసి అడిగితే సో జెన్యూన్ రీడింగ్ అని చెప్పారు. బట్ మీరు కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత క్లారిటీ చెక్ చేసుకుంటే బెటర్ గైస్, ఓకేనా. అండ్ టైర్స్ ఒక కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన ఫ్రంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 85 to 90% అయితే ఉంది. బట్ బ్యాక్ టైర్ వచ్చేసి మీకు ఒక 60 to 70% అయితే ఉందని చెప్పొచ్చు. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ అయితే లేదు గైస్. అండ్ ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే గైస్ ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రైస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా లాస్ట్లో మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో డెఫినెట్గా అది కూడా అయితే చూడండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్ గైస్. సో రిపేర్స్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి ఏంటంటే ఎటువంటి రిపేర్ కూడా లేదని చెప్పేసి మన కస్టమర్ చెప్తున్నాడు. బట్ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి అయితే క్లారిటీ చెక్ చేసుకుంటే బెటర్ గైస్, ఓకేనా. సో రీడింగ్ గురించి అయితే ఆల్రెడీ చెప్పాను. అండ్ అంతేకాకుండా సో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్. బట్ ప్రజెంట్ వచ్చేసి గైస్ ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ స్టేట్లో అవైలబుల్ అయితే ఉంది. సో కంప్లీట్గా పేపర్స్ కూడా అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో పేపర్స్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా లాస్ట్ ఒక ఫోటో యాడ్ చేశాను. సో డెఫినెట్గా అది కూడా అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ అండ్ మంచిర్యాల లోకల్లోనే ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే క్లారిటీగా వెళ్ళి చెక్ చేసుకునేది తీసుకోండి. సో కస్టమర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అవ్వచ్చు, కస్టమర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి మీరు కస్టమర్కి అయితే కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు. సో జెన్యున్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కస్టమర్కి అయితే కాల్ చేయండి. బట్ అనవసరంగా కాల్ చేసి మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయకండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ వచ్చేసి 60,000 అయితే చెప్తున్నాడు, అంటే 60,000 గైస్, ఓకేనా. అది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, నెగోషియేట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ అలా అయితే ఏముండదు గైస్. ఒకసారి మీరు కస్టమర్తో మాట్లాడుకుంటే మీకంటూ క్లారిటీ వస్తుంది. సో డెఫినెట్గా తగ్గుతాడు గైస్, ఓకేనా. అది మీరు మాట్లాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. బట్ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ చేయకండి. ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాత్రం మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా గైస్ ఇలాంటి బైక్ ఆర్ కార్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు కూడా మీ బైక్ కానీ కార్ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోస్తో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ మీరు కూడా ఏదైనా బైక్ కొనాలి అనుకుంటే ఆ బైక్ నేమ్, మీ బడ్జెట్, అంతేకాదు మీ లొకేషన్ కనుక షేర్ చేసినట్లయితే మీ లొకేషన్లో మీ బడ్జెట్లో మీకు కావాల్సిన బైక్ అని నేను సెర్చ్ చేసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్, ఓకేనా.